ఎవరైనా నాలెడ్జ్కి ఇంత అమౌంట్ అని కట్టగలరా? ఒక్క డ్రగ్ సక్సెస్ చేస్తే ఒక కంపెనీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. ఏం చేస్తే ఒక చిన్న డ్రగ్ సక్సెస్ చేస్తే. మొన్న కరోనా వచ్చింది, ఇండియా నుంచి కోవాక్సిన్, కోవిషీల్డ్ అని 2 వచ్చినాయి. మీలో చాలామంది తీసుకొని ఉంటారు. కానీ కోవాక్సిన్, కోవిషీల్డ్ రావాలి అంటే బ్రెయిన్ పనిచేయాలి కదా. ఒక్క డ్రగ్ ఇంటలెక్ట్ తోటి తయారు చేస్తే వేల లక్షల కోట్ల రూపాయల ధనం. ఆ డబ్బు ఎక్కడుంది? ఫస్ట్ ఎవడో ఒకటి బ్రెయిన్లోనే ఉంది కదా, అవునా? నాలెడ్జ్ చాలా గొప్పది. నాలెడ్జ్ అనేటటువంటిది మనం ఎక్వైర్ చేస్తే దాని విలువ ఇంత అని లెక్క కట్టగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. నాలెడ్జ్ని తీసుకునేటప్పుడు ఎవరు అజాగ్రత్తగా, అమర్యాదగా, ఇతరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ పెట్టుకుంటూ ఈ నాలెడ్జ్ నేను తీసుకోవాలా అని ఆలోచిస్తారో వాళ్ళ దగ్గరికి జీవితంలో జ్ఞానం రాదు. అనుభవాలు దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు పడుతున్న ఒక్కొక్క దెబ్బకి అరే చిన్నప్పుడు నేను సక్రమంగా జ్ఞాన సముపార్జన చేసుకుంటే బాగుండేది అని అనుకుంటాను. సో జ్ఞానం ఎప్పుడు ఊరికినే రాదు. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సరదా వద్దా కావాలి. ఎంజాయ్ చేసేటప్పుడు మీరు ఖోఖో ఆడుకుంటున్నారు, నేను మీ దగ్గరికి ఖోఖో ఆడేటప్పుడు వస్తే నేను ఖోఖోనే ఆడాలి. అక్కడ కూర్చోబెట్టి మీకు ఉపన్యాసం చెప్పకూడదు, ఓకే? కానీ మీరు ఒక నాలెడ్జ్ వినడానికి వచ్చినప్పుడు దానికి మీరు అంతే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆమె కరెక్ట్ తప్పేమన్నా ఉందా నేను చెప్పిన దాంట్లో? మీ ఇంట్లో మీ అమ్మగారు వంట చేస్తున్నప్పుడు 100% వంట మీద దృష్టి ఉండాలి ఆవిడకి. సీరియల్ మీద కూర్చుంటే వంట మాడిపోతుంది, అవునా కదా? కరెక్టేనా? లేదు మీరు వెళ్ళి చేయబట్టుకొని లాక్కొని వెళ్తే అమ్మ ఏం చేస్తుంది? స్టవ్ మీద పడేసే ఉండవు, ఇప్పుడే వస్తాను అంటుందా అందా? సో మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని డెడికేటెడ్గా చేయాలి. ఇందులో ఎవరెవరికి ఈ క్షణం అబ్బా ఇదేం వింటాం, హాయిగా ఆడుకోవాలి, మా మధు సార్ ఏమో తీసుకొని వచ్చి బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టారు అన్న భావన ఉన్నవాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఫీల్ అవ్వద్దు, ఆయన ఏమి అన్నారు నాది గ్యారెంటీ. ఎవరికైనా సరే బయటికి వెళ్ళాలి అని అనిపిస్తే ఫీల్ ఫ్రీ. అసలు ఎవరో బలవంతం మీదో బాగా కష్టపడో ఎప్పుడు కూర్చొని జ్ఞానం వినకూడదు. ప్రిపేర్ అయి వినాలి. లైబ్రరీ చేసేసారు. మన స్టేట్ ఆంధ్ర అండ్ చెన్నై నుంచి, తమిళనాడు నుంచి డివైడ్ అయ్యేటప్పుడు మనం అన్నీ తెచ్చుకున్నాం, కానీ మన జ్ఞాన భాండాగారమైనటువంటి పుస్తకాలని, తాళపత్రాలని అక్కడ వదిలిపెట్టి వచ్చేసాం. ఆ లైబ్రరీ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ఎక్కువ తెలుగు స్క్రిప్చర్స్ ఉన్నటువంటి లైబ్రరీ చెన్నైలో ఉంది, ట్రిప్లికేన్లో. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి తీసి ఒక పరిశోధన చేసి చూస్తే అందులో ఒక ఎక్స్పెరిమెంట్ రాయబడి ఉంది. ఏమిటో తెలుసా? ఈ సుశ్రుతుడు అనే ఆయన ఒక చచ్చిపోయినటువంటి శవాన్ని తీసుకొని దాని చేతులు కట్టేసి గంగలో ఒక పోల్, ఒక పిల్లర్, ఒక రాట దానికి కట్టేసి ఆ నీళ్లల్లో వదిలేశాడు శవాన్ని. ఇప్పుడు ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి వెపన్ కంటే కూడా వాటర్ కూడా కట్టింగ్ ఆబ్జెక్టే, కానీ వాటర్ చాలా స్మూత్గా ఫైన్గా కట్ చేస్తుంది. జస్ట్ నాలెడ్జ్. ఆయన అప్లై చేసింది ఏంటి? దేంతోటి కట్ చేయాలి, దేంతోటి కట్ చేస్తే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అనే రీసెర్చ్ ఆయన చేశాడు. కాబట్టి వాటర్ తోటి కట్ చేస్తున్నప్పుడు ఆయన రాసుకున్నది 7 లేయర్స్. 1980s తర్వాత మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి కండక్ట్ చేసి తీసుకొచ్చి ఒక సర్జరీకి ఉండేటటువంటిది, శరీరానికి చర్మానికి ఉండేది 7 లేయర్స్ అనేటటువంటి తత్వాన్ని గ్రహించాం. ఒకవేళ ఆ తాళపత్రాన్ని మనం తీయలేదనుకోండి, ఆ తాళపత్ర గ్రంథాన్ని మనం తీయలేదు, చూడలేదు అని అనుకుందాం, ఆ ఎక్స్పెరిమెంట్ పోయిందా పోలేదా? హార్ట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? నాలెడ్జ్ లేకపోతే ఇవాళ నేను మీకు ఎందుకు చెప్పగలిగాను? నేను అది పరిశీలించి చదివాను కాబట్టి మీకు చెప్పగలిగాను.
ఆయన ఏ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకొని చేశారు అనేటటువంటి. ఈ ప్రపంచానికి జింక్ కనుక్కుంది ఎవరో తెలుసా అమ్మా? జింక్ అనేటటువంటి మెటీరియల్ మీరు ఎవరైనా చెప్పగలరా? జింక్ ఏ దేశం ఇచ్చిందో తెలుసా? డూ ఎనీవన్ నో? జింక్ అనేటటువంటిది ఇండియా ప్రొడ్యూస్ చేసింది. ఇండియాలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ప్రొడ్యూస్ చేసింది, మన సైంటిస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఆ జింక్ గురించి చైనీస్ వచ్చి మన దగ్గర నుంచి ఫార్ములా తీసుకొని వెళ్ళి వాళ్ళు తయారు చేశారు. వాళ్ళ బుక్స్లో వాళ్ళు రాసుకున్నారు ఆ జింక్ గురించి. స్టూడెంట్స్లో 3 రకాలు 2 జాతులు ఉంటాయి. 1 minute ఇది పూర్తి చేసేస్తాను. 3 రకాలు 2 జాతులు. ముసలాగ్ర, మృత్పిండ, కుశాగ్ర. మట్టి ముద్దలాగా ఒకడు ఉంటాడు. రోకలి బండ తెలుసా మీకు? బండలాగా ఒకడు ఉంటాడు. 3వ వాడు దర్భ యొక్క కొసలాగా ఉంటాడు. ఇక 2 జాతులు ఉంటాయి, మేషము, మహిషము. మొట్టమొదటిదైనటువంటి ఈ ముసలాగ్రము అంటే రోకలి బండ ఏం చేస్తుంది? మీరు ఏ ద్రవ్యం వేసినా దంచుతుంది, కానీ అందులో ఏది ఆ రోకలి బండ తినదు. తింటుందా? దానికి ఏం పట్టదు. ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్ మంచి చక్కటి నాలెడ్జ్ ప్రసారం అయ్యేటటువంటి క్లాస్లోకి వచ్చి కూర్చొని వాడు అక్కడి నుంచి ఏం తీసుకోకపోగా వాడికి చెప్పిన విద్యలన్నీ నలిగిపోయేట్టు చేస్తాడు. 2వ వాడు మృత్పిండం. క్లాస్లో చెప్పేటప్పుడు చాలా చక్కగా ఎటు చెప్తే అటు మౌల్డ్ అయిపోయి వాడు నందిని నీళ్లున్నాయనుకోండి బంకమట్టిలో, నంది చేస్తే నంది ఏది చేస్తే అది అయిపోతుంది. కానీ ఆ వాటర్ ఎగిరిపోతే, వాటర్ ఎండిపోతే బంకమట్టి లాస్ట్ ఏ షేప్లో ఉందో అక్కడికి ఆగిపోతుంది. అలా క్లాస్లో మనకి నాలెడ్జ్ చెప్పినప్పుడు ఆ రూపంలో మారేటటువంటి వాళ్ళు నాకు అర్థమైంది అనుకొని క్లాస్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడున్నారో అక్కడ ఉండిపోయేవాళ్ళు. ఇక 3వ రకము కుశాగ్రము. దర్భ యొక్క ఎడ్జ్ మీరు ఎన్నిసార్లు పొడిచినా 20 ఏళ్ల తర్వాత పొడిచినా కూడా అది షార్ప్గానే ఉంటుంది. దాని షార్ప్నెస్ ఎప్పుడు పోదు. కుశాగ్ర బుద్ధి అంటారు. అలా ఒకసారి చెప్పినటువంటి అంశాన్ని వాడిని నిద్రలో లేపినా అడిగి చెప్తాడు. ఇది 3వ రకం. ఇక 2 జాతులు మేష, మహిష అని 2 జాతులు ఉంటాయి. మేషము అంటే మేక. మేక ఏం చేస్తుంది? నీళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి నీళ్ళని కాళ్ళు లోపల పెట్టకుండా, నీళ్లు పాడు చేయకుండా తనకు అవసరమైనంత తీసుకుంటుంది. మహిషము అంటే దున్నపోతు. ఇది ఆ నీళ్ళల్లోకి వెళ్తుంది, అది తాగదు, ఇంకెవరికి తాగడానికి పనికి రాకుండా చేస్తుంది. ఈ టైప్లో స్టూడెంట్స్ 2 జాతులు ఉంటారు. ఒక ఉపన్యాసం మధ్యలో ఒక 98 మంది 100 మంది మంచిగా వింటున్న దాంట్లో ఇలాంటి 2 ఎప్పుడూ ఉంటారు. వాళ్ళతోటి వెళ్ళటం వల్ల మీకు మంచినీళ్ళు రాకపోగా ఆ మంచితనము మిస్ అయిపోయి మీరు పనికి రాకుండా పోతాం. సో ముందు మనల్ని మనం వేరీ చేసుకుందాం. ఇది నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సందర్భంలో 2-3 పిల్లల యొక్క హావభావాలు చూశాక చెప్తాను. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిస్తే చాలు. సో ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, జ్ఞానము ఊరికినే రాదు. జింక్ అనేటటువంటి మెటీరియల్ తయారు చేయడానికి 1000 సంవత్సరాల క్రితం 420 degrees దగ్గరికి రాగానే ఒక మెటీరియల్ ద్రవం అయిపోతుంది, కాగింది. 996 degrees దగ్గరకు వచ్చేటప్పటికి అది జింక్గా తయారవుతుంది. 1000th degree వచ్చేటప్పటికి ఎవాపరేట్ అయిపోతుంది. అంటే జింక్ని ఎక్కడ క్యాప్చర్ చేయాలి? 996 degrees to 1000 degrees, ఈ 4 degrees టెంపరేచర్ మధ్యలో జింక్ని క్యాప్చర్ చేస్తే తప్ప జింక్ రాదు. ఎంత మెటలర్జీ నాలెడ్జ్ మన పూర్వీకులకు ఉంటే జింక్ తయారు చేస్తుంటారు. నోయింగ్ 4 degrees ఎలా చేశారయ్యా అంటే 996 degrees దగ్గరికి టెంపరేచర్ వచ్చాక దాన్ని బర్నర్లో తీసుకొని వెళ్ళిపోయి అది జింక్ కింద వచ్చినప్పుడు దాన్ని అక్కడ నుంచి ఎక్స్టెండ్ కాకుండా దాని మీద మంచుని వేస్తూ ఉండేవాడు. ఆ మంచుని వేయడం వల్ల అది అక్కడికక్కడ జింక్ కింద మారేది. ఈ టెక్నాలజీని చైనా వాళ్ళు తర్వాత తీసుకొని వెళ్ళారు. కానీ వాళ్ళకి, ప్రపంచానికి అందరికీ తెలుసు జింక్ ఎక్కడ తయారైంది అంటే భారతదేశంలో. అలాంటి ఆలోచన విధానము, ఆ బ్రెయిన్, ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్, ముందరికి వెళ్ళేటటువంటి థింకింగ్ మనలో తగ్గిపోయింది. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న మహాత్ములు ఎవరు అనేది మనం మర్చిపోతున్నాం.
మనం మర్చిపోతున్నాం. మిమ్మల్ని ఎవరినైనా అడిగితే ఇండియా ఏమిచ్చింది ప్రపంచానికి అంటే 0 అంటారు. ఇండియా 0నే కాదు, 0 ఇవ్వలేదు, చాలా ఇచ్చింది ఇండియా ప్రపంచానికి. ఇవాళ ప్రపంచంలో అనేకమైనటువంటి నాలెడ్జెస్కి మనం మూలమై ఉన్నాం. ఈ ప్రపంచంలో ఓల్డెస్ట్ సిటీ ఏదో తెలుసా అమ్మ? సిటీ, ఐడెంటిఫైడ్ సిటీ కాశీ. అంటే ఒక సిటీని డెవలప్ చేయొచ్చు అనేటటువంటి అర్బన్ డెవలప్మెంట్ భారతదేశంలో అర్బన్ డెవలప్మెంట్ అనేటటువంటిది వచ్చింది. అదేవిధంగా మొన్న మనం వేసినటువంటి లాంచ్ చేసినటువంటి మార్స్కి పంపించిన శాటిలైట్ ఉందే, అది ఎంత గొప్పదో తెలుసా? ప్రపంచంలో ఫస్ట్ అటెంప్ట్లో మార్స్కి పంపించగలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. మార్స్కి ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ ఖర్చుతోటి ఒక శాటిలైట్ని పంపించారు. మీ అందరికీ పైన గ్రహం కనిపిస్తోంది. గ్రహం కూడా మీకు పూర్తిగా అవగాహన లేదు, ఏదో గ్రహం అంటున్నారు, మనకి తప్పట్లేదు, వినాలి. కానీ ఆకాశంలో ఈ భూమిని దాటిన తర్వాత కూడా అనేకమైనటువంటి విశ్వము, దానికి గెలాక్సీస్, పాలపుంతలు అనేకమైనటువంటి ఉన్నాయి. అందులో ఈ కుజుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ కుజుడు అనేటటువంటి వాడే మార్స్. ఈ కుజుడి దగ్గరకి ఒక శాటిలైట్ని పంపించాలి, తక్కువ ఖర్చుతో పంపించాలి, అక్కడికి చేరేట్టు పంపించాలి. ఇదంతా ఎక్కడైంది? ఫస్ట్ క్యాలిక్యులేషన్ అంతా ఒక మనిషి బుద్ధిలోనే కదా పుట్టింది. బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అతని యొక్క మనస్సులో అది పుట్టింది. కానీ ప్రపంచంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎవరు తీక్షణమైనటువంటి దృష్టితో జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని చూస్తారో వాళ్ళకి ఎప్పుడూ కొత్తవి ఆవిష్కరించడానికి ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో అనేక వింతలు ఉన్నాయి. కానీ అలాంటిది ఆవిష్కరించే స్థితిలో మన బుద్ధిని ఉంచుకోగలమా లేదా అనేది మన చేతుల్లో ఉంది. దానికి తగ్గట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నామా? మన దృష్టి మనకు ఆ కోణంలో ముందరికి వెళ్తోందా? ఆ కోణంలో ఆలోచించాలి. అన్నీ ఉండాలి జీవితంలో, ఆనందం ఉండాలి, కావాల్సినంత ఫన్ ఉండాలి, కానీ సీరియస్నెస్ కూడా ఉండాలి. అది లేనటువంటి వాళ్ళు లైఫ్లో పైకి రాదు. ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ ఉండాలి. బంధువులతోటి, మిత్రులతోటి, అందరితోటి సరదాగా గడపాలి. బట్ దట్ డోంట్ మీన్ అన్ని సందర్భాల్లో ఫన్నే జీవితం కాదు. నేను ఇక్కడ పుట్టాను. ఇప్పుడు మీరందరూ సీరియల్స్ చూసేవాళ్ళు, మూవీస్ చూసేవాళ్ళు చేయలేపండి అమ్మా. మూవీ చూసేవాళ్ళు కూడా లేవని చేతులు కూడా ఉన్నాయా? నాన్న చూడని వాళ్ళు ఒకసారి లేచి నిల్చోండి. నాన్న సినిమా చూడని వాళ్ళు పక్క వాళ్ళు నవ్వుతారు ఒక్కసారి. ఓకే, అందరూ చూశారు, లేచి నిల్చోవట్లేదు వాళ్ళు. చేతులు లేపమంటే నేనా చేయలేదు అనుకోవచ్చు, కానీ లెమ్మన్నప్పుడు తెలుస్తుంది అసలు ఇంటెన్సిటీ. ఓకే, మూవీస్ అందరూ చూశారు కదా. ఓకే, స్టోరీ రైటర్ అనేవాడు వాడు ఉంటాడు కదా మూవీకి. ఆ స్టోరీ రైటర్కి ఆ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? రాసిన వాడికి ఆ కథకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాగే మాట్లాడినా చాలా లో వాయిస్లో పెద్దగా చెప్పండి, ఉందా లేదా? లేదు. ఓకే, ఆ స్టోరీని డైరెక్షన్ చేసిన వాడి డైరెక్టర్కి ఆ కథకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు కదా. ఓకే, ఆ స్టోరీలో యాక్ట్ చేసిన వాళ్ళకి, నటించిన వాళ్ళకి ఆ కథకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఆ స్టోరీని టెలికాస్ట్ చేసిన వాడికి, డిస్ట్రిబ్యూటర్స్కి, టెలికాస్ట్ చేసిన థియేటర్స్కి, థియేటర్ని పెట్టిన ఓనర్స్కి ఆ స్టోరీకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ స్టోరీ తోటి వాళ్ళు ఎవరికి సంబంధం లేదు. ఎవరికి వచ్చిందయ్యా సంబంధం అంతా? మనకు వచ్చింది. దాని దుంపదేగా అసలు మనకి ఏ సంబంధం లేదు. కానీ మనం చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ స్టోరీ చూస్తాం. మనకి సంబంధం లేనటువంటిది చూడాలి అనే ప్రయత్నం చాలా ఎక్కువ చేస్తాము. కానీ మనమే ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. నా లైఫ్ ఒక స్టోరీ అనేటటువంటి ఎగ్జాంపుల్ కింద మారాలి అని అనుకునేవాళ్ళు ఎంతమంది? ఎవరైనా ఉన్నారా?
నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అచ్చా ఫ్యాన్ వేయడానికి చేయలేపావనన్నా, ఓకే నువ్వు సీరియస్గా చేయలేపావేమో అనుకున్నాను. ఉన్నారా ఎవరైనా? ఏమ్మా నా స్టోరీ, కానీ ఆ సినిమాలో ఒక హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ హీరోని నేను అనుకుంటాను, ఆ హీరోయిన్ పాత్రలో ఉంది నేను అనుకుంటాను. కానీ నా పాత్ర ఒక హీరో కింద ఉండాలి, నా పాత్ర ఒక హీరోయిన్ కింద ఉండాలి అని అనుకునేవాళ్ళు ఎంతమంది? వాళ్ళది ప్రాక్టికల్ వే ఆఫ్ థింకింగ్. సో ప్రాక్టికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. సనాతనమైనటువంటి భారతీయ హృదయములో ఓన్లీ ప్రాక్టికల్ థింకింగ్ ఉండేది. దేవర్ నెవర్ ఇంప్రాక్టికల్, నెవర్ ఇంప్రాక్టికల్. మీరు ఎప్పుడైనా మీ గుళ్ళో కానీ ఎక్కడైనా అర్చకుడి దగ్గరికి వెళ్ళి ఈ పంచాంగం ఏంటంటే అని అడిగారా? పంచాంగంలో ఏముంటుంది అనే విషయం తెలుసుకున్నారా? డిడ్ ఎనీవన్ ట్రై టు నో? మీ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు అది కూడా ఒక బుక్కే, ఆయన ఓపెన్ చేస్తున్నారు. ఆయన ఈ టైం అంటున్నాడు, ఆ టైం అంటున్నాడు, ఈ గ్రహం అంటున్నాడు, ఆ గ్రహం అంటున్నాడు. ఈ లెక్కలు ఎప్పుడైనా మీలో ఎవరైనా క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేశారా? బట్ ఆయన చేతిలో ఉన్న పంచాంగం వల్ల మన భారతదేశానికి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసా? ఆ పంచాంగం నుంచి భారతదేశంలో ఎంత మనీస్ జనరేట్ అవుతున్నాయో ఎవరికైనా తెలుసా? నాట్ లెస్ దాన్ 10 lakh crores సంవత్సరానికి. ఎన్ని? 10 లక్షల కోట్ల రూపాయలు ఆ పంచాంగం నుంచి వస్తున్నాయి. విడ్డూరంగా ఉంది కదా వినడానికి. బట్ ఇన్నోవేటివ్గా థింక్ చేస్తే మీరు ఆవిష్కరించవచ్చు అందులో. మీ అమ్మ నాన్నగారుల పెళ్ళి దేనివల్ల అయింది? ఓ పంచాంగం చూసి ముహూర్తం పెట్టారా పెట్టలేదా? ఓకే. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు దేనివల్ల అవుతున్నాయి? ఆ పంచాంగం వల్లే అవుతున్నాయా? కుంభమేళాలు పుష్కరాలు దేనివల్ల అవుతున్నాయి? ప్రతి ఇంట్లో వ్రతాలు ఉత్సవాలు దేనివల్ల అవుతున్నాయి? ఒక పంచాంగం వల్ల అవుతుంది. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఒక 6 లక్షల మంది బ్రహ్మోత్సవానికి వెళ్ళారు. ఆ బ్రహ్మోత్సవం పంచాంగంలో రాయబడ్డది. 6 లక్షల మంది వెళ్ళినప్పుడు కేవలం ఈ పంచాంగం చూసుకొని వాళ్ళు వెళ్ళారు. ఈ ముహూర్తం ఈ తిథిలో ఇది జరుగుతుంది అని. వాళ్ళు ఉండడానికి ప్లేస్ కావాలా? వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ కావాలా? అక్కడికి వెళ్ళినప్పుడు భోజనాలు అవసరమా? అక్కడికి వెళ్ళినప్పుడు ఏవో వస్తువులు అవి ఇవి షాపింగ్లు చేస్తూ ఉంటారా? చేస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు. అక్కడ లోకల్లో తిరగడానికి బస్సో కారో ఇంకోటి ఏదో ఒకటి కావాలి కదా, అవసరమా లేదా? అక్కడ ఉత్సవాలకని ఏదో ఒకటి డబ్బులు తీసి అది ఇది కడుతూ ఉంటారు కదా. ఇవన్నీ ఒక 5 లక్షల మంది ఒక ప్రదేశంలోకి వెళ్తే ఒక్కొక్క మనిషి యావరేజ్గా కనీసం ఒక 2,000 3,000 రూపాయలు అయినా మినిమం ఖర్చు పెట్టాలి ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే. ఇది నేను చెప్తోంది ఒక రోజు ఖర్చు. ఈ లెక్కన ఎన్ని గుళ్ళు ఉన్నాయి? మన సిరిమానోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచి జనం వస్తారు? ఎంతమంది వస్తారు? ఎంత రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి? ఎంత ఖర్చులు అవుతున్నాయి? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఈ ఉత్సవాలన్నీ ఆ పంచాంగం నుంచి వస్తున్నాయి. బట్ పంచాంగం ట్రాష్, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అని మాట్లాడే వాళ్ళ డిబేట్ వినడానికి మాత్రం టీవీ ముందు ఫస్ట్ కూర్చుంటారు చాలా మంది. ఇన్ని లక్షల కోట్ల రెవెన్యూ మనకి మూవ్ అవుతూ ఉండడం వల్ల ఈ వ్రతాలు, ఇప్పుడు చాలా మంది ఇక్కడ బొట్టు పెట్టుకున్నారా పెట్టుకోలేదు? చాలా మంది సనాతనమైనటువంటి ఆచారాలకు సంబంధించి ఇళ్లల్లో ఖర్చు పెడుతున్నారు. మీకు తెలియకుండానే చాలా మనీస్ రొటేట్ అవుతూ అది మనందరి జీవనానికి కారణమవుతుంది, చాలా కారణమవుతుంది. కానీ ఆయన చేతిలో ఉన్న చిన్న పంచాంగం అది. ఆ పంచాంగం గొప్పతనం ఏంటో తెలుసా? గెలీలియో టెలిస్కోప్ ఎప్పుడు కనుక్కున్నాడు? డు ఎనీవన్ నో? 1650లో కనుక్కున్నాడు. ఆటమ్ డివిజన్ థియరీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? థామ్సన్ గారు ఏం చెప్పారు? హబ్బెల్ గారు ఎక్స్పాన్షన్ థియరీని ఎప్పుడు చెప్పారు? ఇవన్నీ మీకు వచ్చేయాలి ఈ పాటికి. ఈ ఎక్స్పాన్షన్ థియరీస్,
నాసా ఎప్పుడు పుట్టిందో తెలుసా? 1950లో నాసా వచ్చింది. కానీ ఎప్పుడో 4th సెంచరీలో ఆర్యభట్టుడు రాశాడు అని ఈవెన్ నాసాలో ప్రపంచంలో అందరూ అంగీకరిస్తారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. ఇది ఎవరు చెప్పారు? ఆర్యభట్టుడు చెప్పాడు. కానీ అంతకంటే ముందే మనకి తెలుసు, ఆర్యభట్టుడు ఒక వైస్ ఛాన్సలర్ కాబట్టి తక్షశిల యూనివర్సిటీకి ఇది చెప్పిన వెంటనే ఆయనకు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ ట్రూత్స్ కొన్ని రికార్డ్ అయ్యి వచ్చినాయి. మనకి సంబంధించినటువంటి సాహిత్యాన్ని, అంటే మనకున్న యూనివర్సిటీస్లో ఉండే బుక్స్, అప్పట్లో పామ్ లీఫ్ బుక్స్ ఉండేవి, తాళపత్ర గ్రంథాలు, తాటాకులు. అవి తగలబెడితే 6 నెలల పాటు తగలబడ్డాయి. అవి ఎంతకాలం తగలబడ్డాయి? 6 నెలల పాటు తగలబడ్డాయి. 6 నెలల పాటు తగలబడ్డటువంటి పెద్ద తాటి ఆకులు అంటే ఎన్ని బుక్స్ కాలిపోయి ఉండాలి? ఎంత నాలెడ్జ్ కాలిపోయి ఉండాలి? ఓకే, మీకు శ్రీకూర్మన్ టెంపుల్కి వెళ్ళొస్తున్నారు. నేను ఇప్పుడే శ్రీకూర్మన్ నుంచి వస్తున్నాను. శ్రీముఖలింగం టెంపుల్కి వెళ్ళిన వాడు చేయలేపండి. వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా శ్రీముఖలింగం ఇక్కడ ఉండి చూడని వాళ్ళు. వెరీ గుడ్, నేనే అదృష్టవంతుడిని. 4-5 సార్లు చూశాను. శ్రీముఖలింగం క్షేత్రంలో కన్స్ట్రక్షన్ చూసారా మీరు? అది ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్. అంటే మన పూర్వీకులు, మీరందరూ మ్యాథమెటిక్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడే నాకు నా అదృష్టం కొద్దీ మ్యాథ్స్ టీచర్ గారు బొకే ఇచ్చారు. వారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది కూడా ఒక అదృష్టం. మ్యాథమెటిక్స్ అనేది నాకు కొంచెం భయంతో కూడిన సబ్జెక్ట్. సో చిన్నప్పుడు మా మేడం గారు తిట్టినటువంటి మ్యాథమెటిక్స్ టీచర్ గుర్తొస్తున్నారు. ఇంకో మ్యాథ్స్ టీచర్ చేతి మీదుగా తీసుకుంటున్నా అనే ఆనందం వచ్చింది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో అర్థమెటిక్స్ని ఎవరైనా చూడగలిగారా? మ్యాథమెటిక్స్ని మీ శ్రీముఖలింగ క్షేత్రంలో ఉన్న మ్యాథమెటిక్స్ ఎవరైనా చూసారా? ఇటు సైడ్ ఎంత ఉందో గాలి గోపురానికి, ఇటువైపు రాళ్ళు అంతే ఉన్నాయా? ఒక్కొక్క రాయి ఈవెన్ సైజ్ లో నీట్ గా కనిపిస్తున్నాయా? ప్రతి దాని హైట్ ప్యారలల్ గా వస్తుందా? ప్రతి విగ్రహం యొక్క క్యాలిక్యులేషన్ యాప్ట్ గా ఇటు సైడ్ విగ్రహం యాప్ట్ గా ఉన్నాయా? స్తంభాలన్నీ కూడా ఈక్వి డిస్టెంట్ లో ఉన్నాయా? సో అది ఎప్పుడు కట్టింది? ప్రపంచానికి లెక్కల మీద ఎక్కువ అవగాహన లేని రోజుల్లో మన శ్రీకాకుళంలో ఈ ప్రాంతంలో మన పూర్వీకులు అద్భుతమైన మ్యాథమెటిక్స్, వాళ్ళకి అద్భుతమైనటువంటి జామెట్రీ తెలుసు. అలాంటి జామెట్రీ తెలిసినటువంటి మహానుభావులు అది కట్టారు. ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు గుడి లోపల దేవుడు దండం పెట్టుకున్నాను, లేదో బొగ్గో పెన్సిలో తీసుకొని పిచ్చి గీతలు గీశాను అనే ఆలోచన కాకుండా ఈ పర్సెప్షన్తో జస్ట్ లెర్న్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ దట్ టెంపుల్. ఎంత బ్యూటిఫుల్ మ్యాథమెటిక్స్ ఉంటుందో. సైట్ని ఎలా డివైడ్ చేశారు, ఒక సైట్ని డెవలప్మెంట్కి ఎలా తీసుకోవాలి. ఇక్కడే మనకి సూర్యనారాయణమూర్తి గుడి ఉంది, ఉందా లేదా? మనకి అరసవల్లిలో ఉన్న సూర్యుడి గుడిలో ఈక్వినాక్స్ డే అని 2 సార్లు వస్తుంది సంవత్సరంలో. ఆ ఈక్వినాక్స్ డే ప్రత్యేకత ఏంటి అంటే, మీరు గనక ఇలా ఒక పుల్లని పెడితే దాని నీడ అటు ఇటు కింద ఎక్కడా పడకుండా నీడని ఆబ్జెక్టే అబ్జార్బ్ చేసుకునేటటువంటి రోజుని ఏమంటారు? ఈక్వినాక్స్ డే అంటారు. దాన్ని మన పూర్వీకులు విస్సు అనిపించేవాళ్ళు. ఈ ఈక్వినాక్స్ డే అంటే ఏ హబ్బెల్ ఎక్స్పాన్షన్ థియరీలు కనుక్కోకముందే, ఏ గెలీలియో 1650లో టెలిస్కోప్ కనుక్కోక ముందే మనకి ఇక్కడ ఈ క్షేత్రం ఉంది. ఉందా లేదా? అరసవెల్లి. అందులో ఆ ఈక్వినాక్స్ డే రోజు స్ట్రైట్ అవే సూర్యుడి యొక్క కిరణాలు పెనట్రేట్ అయి వెళ్ళి స్వామి పాదాల మీద పడతాయి. చూసారా? మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? ఇది అంటే విశ్వములో జరిగేటటువంటి అద్భుతాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కన్స్ట్రక్షన్ లో ఆ వండర్ని చేసి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్లి ఆ స్వామివారి పదపద్మాల మీద ఆ కిరణాలు పడేట్టుగా ఒక కన్స్ట్రక్షన్ కూడా చేశారు. అంటే
ఎంత క్యాలిక్యులేషన్ ఉంటే, ఆ ఈక్వినాక్స్ డేస్ మీద ఆ జ్ఞానం ఎంత ఉంటే, ఎంత రీసెర్చ్ చేసి ఉంటే ఆ కన్స్ట్రక్షన్ ని పూర్వీకులైన మన శ్రీకాకుళంలో ఉండే పెద్దలు కట్టి ఉంటారు. వాళ్ళకి ఎంత మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంది. అవునా కదా? అన్ని రోజులు ఇది కావట్లేదు. అన్ని రోజులు కావట్లేదని ముందు గుర్తించడం గొప్ప విషయం. ఇది ఎప్పుడు కనుక్కున్నారు అంటే ప్రపంచం మొత్తము పశ్చిమాంసం తిని బతికే రోజుల్లోనే ఈ భారతీయ హృదయం ఎంత గొప్పదయ్యా అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్సెస్ ని ఆవిష్కరించింది. కానీ మన పర్సెప్షన్ దేవుడు అని దేవుడు దాకానే చూస్తున్నాం, సైన్స్ అని చూడట్లేదు. చూస్తున్నావా? ఓకే. మన మనస్సు చాలా గొప్పది. ఈ మనస్సులోకి ఎంతసేపు ఉన్న మూవీస్ లోనో రాజకీయాలకు సంబంధించినటువంటివో న్యూస్ ఈ ఎంటర్టైనింగ్ విషయాలనే తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మీలో ఫోన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఫోన్ అట్లీస్ట్ ఫోన్ ఆపరేట్ చేసేవాళ్ళు చేయలేపండి. ఐఫోన్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చేయలేపండి. శాంసంగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఫోన్ చేయలేపండి. నేను తెలుగులో, అందరు తెలుగు వాళ్ళే కదా, ఒరిస్సా కాదు కదా, ఒరియా లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? షూర్, నాకు డౌట్ వస్తుంది. ఐఫోన్ ఇష్టం ఉన్న వాళ్ళు చేయలేపండి. గుడ్, బాయ్స్ అని చెప్తున్నారు, గర్ల్స్ ఐఫోన్ ఐడియా లేదేమో కదా. ఓకే. శాంసంగ్ ఐడియా ఉన్నవాళ్ళు శాంసంగ్ కావాలి, లేదు 6+2T 6+5T 1+6T ఏవో రకరకాలు ఉన్నాయి కదా కాంబినేషన్స్. అసలు ఫోన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేయలేపండి. శ్రీకాకుళంలో ఎందుకున్నాడయ్యా ఆ శ్రీముఖలింగ స్వామి అంటే ఇంకా కాస్త ధర్మం ఉంది, ఫోన్ అక్కర్లేదు అనుకుంటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అది గొప్ప విషయం. ఓకే. ఒక కాస్ట్లీ ఫోన్ కొనేటప్పుడు మనకి వేదాంతంలో రాజయోగ పుస్తకాలు చదివేటప్పుడు మనస్సుకి తల్లి ఎవరు అంటే మనస్సుకి తల్లి ఆకాశము, మనస్సుకి తండ్రి ఎవరు అంటే వాయుదేవుడు. ఈ రెండు చెప్పారు, అది పక్కన పెడతాం. ఫోన్ ఎలాంటిదో మీ మనస్సు కూడా అలాంటిది. ఫోన్ మీరు కొనేటప్పుడు ఫస్ట్ చూసేది ఏంటి, దీంట్లో ఎంత జీబీ స్పేస్ చూస్తారా? చూడరా? 256 512 1 TBయా? అవునా కదా? ఏం చూస్తున్నారు? స్పేస్ ని చూస్తున్నారా? చూడట్లేదా? స్పేస్. సో ఒక నామము గాని రూపము గాని రెండే ఉంటాయి మీ ఫోన్లో, ఈదర్ సౌండ్ ఆర్ నామము, పేర్లు రాసి ఉండేటువంటి అక్షరాలు, లేకపోతే రూపము, సమ్ వీడియోస్ ఏవో ఒకటి అట్లాంటివి వస్తూ ఉంటాయి. అంతేనా? అందులో టచ్ లేదు. ఇక్కడ నేను ముట్టుకుంటే అమెరికాలో ఉన్నవాడికి ఆనందంగా ఫీల్ రాదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్లో స్పేస్, స్పీడ్. స్పేస్ దేంతో చూస్తున్నాం? ఎంత జీబీ స్పేస్, 1 TBనా ఎంత అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఆయన పట్టుకున్నటువంటి ఐఫోన్ 1 TB స్పేస్. ఓకే. ఐఫోన్ 14 Max Pro. నెక్స్ట్ స్పీడ్, దాని ర్యామ్ స్పీడ్ ఎంత? 8 GBయా 16 GBయా? ఇది తెలుసా తెలీదా? ర్యామ్ అండ్ స్పేస్ ఈ రెండు తెలుసా తెలీదా? నేను ఇప్పుడు మహేంద్ర తనయ కాలేజ్లోనే ఉన్నానా లేదా? ఢిల్లీగా ఉంటున్నా. ఓకే. సార్కి అర్థమయ్యేంత లెవెల్లో వైబ్రేషన్స్ తోటి చెప్తున్నారు. నేను బయట నుంచి వచ్చాను. టు అండర్స్టాండ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇట్ టేక్స్ టైమ్ టు గివ్ ఎ లవ్ వాయిస్. మొహమాట పడకండి. ఎవరు మొహమాట పడి దాక్కుంటారో లైఫ్ టైము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాక్కొని ఇంకోటి చాటే ఉంటారు. ఎవడు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తాడో లైఫ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఏ విషయాన్నైనా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్స్ప్రెస్ చేసేటటువంటి మనస్తత్వము చాలా ఇంపార్టెంట్. మొహమాట పడద్దు. దేనికి మొహమాట పడుతున్నారు? మీరు ఈ భూమి మీద పర్మనెంట్ అనుకుంటున్నారా? ఎవరైనా ఈ భూమి మీద మేము పర్మనెంట్ అనుకుంటున్నారా? లేదు. ఏదో రోజు వెళ్ళిపోవాలి. వెళ్ళే లోపు ఎనీథింగ్ దట్ ఈస్ దేర్, మంచి కానీ చెడు కానీ,
ఎక్స్ప్రెస్ చేయాలి, చెడు నుంచి దూరం ఉండాలి, మంచిని తీసుకొని జీవితంలో ముందరికి వెళ్ళాలి. అంటే నేను చెప్పినటువంటిది చెడు నుంచి దూరం ఉండాలి అనగానే ఎక్స్ప్రెస్ చేయడం గొప్ప విషయం అనగానే మన మైండ్లో వేరే ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తుంటాయి. అందుకని మంచిని తీసుకోండి, చెడుని పక్కన పెట్టి ఎలా అడుగులు ముందరికి వేసుకుంటూ వెళ్ళాలి, ఎలా ప్రొడక్టివ్గా గ్రోత్ అవుతూ వెళ్ళాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమా ఎక్కడ ఆగాను? మనస్సుకి తల్లి ఆకాశము అంటే స్పేస్, తండ్రి వాయుదేవుడు అంటే స్పీడ్. స్పేస్ అండ్ స్పీడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫోన్లలో వాట్సాప్ వాడేవాళ్ళు చేయలేపండి అమ్మా కనీసం. ఇందాక ఫోన్ లేని వాళ్ళు కూడా వాట్సాప్ వాడటానికి చేయలేదు. వెరీ గుడ్. ఓకే, సో వాట్సాప్ అనేటటువంటి దాంట్లో మీకు కావాల్సినంత మెటీరియల్ లోపలికి వస్తూ ఉంటుంది, అవునా లేదా? వీడియోస్, సినిమాలు, బిట్స్, ఎక్స్ప్రెషన్స్, వాడి అభిప్రాయం, వీడి అభిప్రాయం, ఆ న్యూస్, ఈ న్యూస్ అన్నీ వస్తాయా? అది బాగా నిండిపోయింది వాట్సాప్లో. మెమరీ అంతా మీ 256 512 GB మొత్తము నిండిపోయింది. ఏం చేస్తారు? డిలీట్ చేస్తారా? చేయరా? చేస్తారు కదా. మన మనస్సులో కూడా ఒక రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి అవసరమైనవి వస్తాయి, అనవసరమైనవి వస్తాయి. ఈ అనవసరమైనటువంటివి డిలీట్ చేయడం అనే సబ్జెక్ట్ ఎవరు నేర్చుకోరో వాళ్ళు ప్రతి చిన్నదానికి సెన్సిటివ్ అయిపోయి బాధపడిపోతూ ఉంటారు. చాలా సాఫ్ట్గా ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ డిలీట్ బటన్ ఎట్లా కొట్టడం నేర్చుకుంటేనే, ఇప్పుడు మీరు చెప్పే ఉపన్యాసం అంతా అనవసరం అండి అనుకుంటే జస్ట్ డిలీట్ బటన్ కొట్టి పక్కకు పంపించేయచ్చు. కానీ ఉపయోగపడేది ఏదైనా అని మీరు అనుకుంటే మాత్రం దాన్ని డెఫినెట్గా తీసుకొని లోపల స్టోర్ చేసుకొని అన్నెసెసరీ మెటీరియల్ని డిలీట్ చేయండి. వాట్సాప్కి లేదా మిగతా ఈ సోషల్ యాప్స్కి చిన్నపిల్లల డైపర్కి పెద్ద తేడా ఏం లేదు, తెలుసా మీకు? చిన్నపిల్లల డైపర్కి కూడా పాపం పెద్దవాళ్ళు, తల్లులు అందరూ కూడా తడిని చూస్తుంటారు, ఏమన్నా వచ్చిందా అని. ఈ వాట్సాప్ అనేవాడు ఉన్నవాడు కూడా ఎప్పుడు ఏదో ఒకటి తడిని చూస్తుంటాడు, ఏమన్నా వచ్చిందా అని. ఏమీ ఉపయోగం లేదు. నామము, రూపము ఈ రెండిటితోటి కూడుకున్నటువంటివే ఎంతసేపు వచ్చినా కానీ అందులో అన్నెసెసరీవి చాలా తెచ్చుకొని మనం స్ట్రక్ అయిపోతాం. ఎవరైనా గుడికి వెళ్ళారా? ఎప్పుడైనా పూజ చేయించుకున్నారా? చేసుకున్నప్పుడు మొత్తం పూజ అయిపోయాక ఒక మంత్రం చెప్తారు. ఈసారి ఎప్పుడైనా వినండి. అదేంటో తెలుసా? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏం చెప్తున్నారు తెలుసా? ఓ రోజులో మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు చాలా పనులు చేస్తున్నారు. మోస్ట్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ భగవంతుడు మనకి ఇచ్చాడు శరీరానికి. మన వాక్కులో కూడా చాలా సాఫ్ట్వేర్స్. ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉంటే మీకు సిస్టంలో నుంచి సౌండ్స్ అన్ని బయటకు వస్తున్నాయి. వాచ, మనస్సుతోటి చాలా మాటలు బయటకు వెళ్తున్నాయి. ఇంద్రియైర్వా, మీ కళ్ళతోటి, మీ చెవులతోటి, మీ ముక్కులో నుంచి పీల్చే గంధము, సౌండ్, రూపము, టచ్, టేస్ట్, ఈ అన్నిటితోటి కూడా చాలా విషయాలను మీరు తీసుకుంటున్నారు. అర్థమైందమ్మా? 5 జ్ఞానేంద్రియాలు అంటారు వీటిని, సెన్స్ ఆర్గాన్స్. ఏం చేస్తున్నాయి ఇవి? రకరకాలైనటువంటి విషయాలు, రకరకాల టచ్, రకరకాల రూపాలు, రకరకాల సౌండ్లు. బుద్ధి, మైండ్ తోటి కూడా మీరు చాలా తీసుకుంటున్నారు. మైండ్ తోటి ఎలా అంటే మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఇదంతా కనిపిస్తుంది, నిద్రపోయినప్పుడు కళ వస్తుందా రాదా? ఆ కళలో వచ్చేదంతా కూడా మీ మైండ్ సృష్టి చేస్తుందే కదా, మీ ఇంద్రియాలు సృష్టి చేస్తున్నదే కదా, మీ సెన్సెస్, మీరు తీసుకున్న నాలెడ్జ్ అంతా లోపల పెట్టుకుంది సృష్టి చేస్తుంది. ప్రకృతి, మీ నేచర్ తోటి సృష్టిస్తున్నారు కొన్ని, మీ స్వభావంతో కొన్ని సృష్టిస్తున్నారు. నేచర్ ఏమో జెనెటిక్, ఇంటి నుంచి నేర్చుకుంది. మీ లోపల ఇన్నర్గా మీరు స్టడీ చేసిన దాంతో కొన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా అనవసరమైనవి. ఒక్క 5 minutes or 2 minutes భగవంతుడి ముందర ఉండి వాటిని, అనవసరమైన వాటిని వదిలేయటం నేర్చుకోవాలి.
అది నేర్చుకోకపోతే ఒక దగ్గర స్టిఫ్గా స్టాండర్డ్గా కూర్చోవడం, ఒక విషయాన్ని శ్రద్ధగా వినడం చేయలేదు. బికాస్ మీకు అన్నెసెసరీ యాక్టివిటీ ఎక్కువైపోయింది కాబట్టి మైండ్ యాక్టివ్గా ఉండట్లే, అక్కడ ఉండి రిసీవ్ చేసుకోవాలి అనే స్థితిలో ఉండదు. కాబట్టి రోజు భగవంతుడు, ఒకవేళ ఇతరమైనటువంటి ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నా, మీ ఇష్టం, మీరు ఏదనుకుంటారో అక్కడ నిల్చొని మాత్రం ఖచ్చితంగా అన్నెసెసరీ థింగ్స్ని వదిలిపెట్టేసేయండి. ఇది వదిలిపెట్టాలి అని చెప్పింది మాత్రం సనాతనమైన వైదిక ధర్మమే. ఇది ఎలా వదిలిపెట్టాలి, ఎందుకు వదిలిపెట్టాలి, ఇదంతా చెప్పినటువంటిది వైదికమైన ధర్మమే. కాబట్టి వదిలిపెట్టడము అనేది మీరు చేస్తే కొత్తవి చాలా తీసుకోవడము అనేది మీకు వస్తుంది, లేదా మీ ప్రాసెసర్ని క్రాష్ చేస్తుంది. మీకు ఏదైనా బాగా నచ్చిన అంశం ఉందనుకోండి, దాన్నే ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టదు, సడన్గా లేచిపోతాం, అటు ఇటు తిరుగుతాం, ఇటు వెళ్తాం, టెన్షన్లోకి వచ్చేస్తాం. జరుగుతుందా లేదా? అందరిలో జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి అంశము మీలోంచి మీరు ఆలోచించే దానివల్ల టెన్షన్ వస్తుంది, పక్కవాళ్ళు మీకు ఫోర్స్డ్గా క్రియేట్ చేసేటువంటి దానివల్ల కూడా టెన్షన్స్ వస్తాయి. దీన్ని ఎలా వదిలిపెట్టాలి అనేది కనుక మీరు ఇప్పుడు నేర్చుకోకపోతే, వదిలిపెట్టలేక, పట్టుకోలేక, ఒక దగ్గర ఉండలేక మనస్సు దాని ఇష్టం వచ్చినట్టుగా అది చెల్లిస్తూ ఉంటుంది. ఈ మనస్సులో అనవసరమైన బయట సినిమా కథల్ని మీరు తీసుకొచ్చి పెట్టుకున్న దానికంటే మీ కథని ఒకటి మీరు డెవలప్ చేసుకుంటే ప్రపంచానికి అది ఆదర్శవంతమైనటువంటి కథ అవుతుంది. వీటినే ఇమోషన్స్ అంటారు. ఈ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇమోషన్స్ చాలా వస్తాయి, ఎప్పుడు మనల్ని ఇమోషన్స్ డ్రైవ్ చేస్తూనే ఉంటాయమ్మా. రకరకాల ఇమోషన్స్ డ్రైవ్ చేస్తాయి. ఆ ఇమోషన్స్ సెంటిమెంట్స్ కింద మారుతూ ఉంటాయి. ఇదే కృష్ణుడు భగవద్గీతలో అద్భుతంగా చెప్తాడు. ధ్యాయతే విషయాన్ పుంసః. ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చుకొని దాని మీద మనం లోపల పెట్టుకుంటాం. సంగస్తేషు ఉపజాయతే. ఒక విషయంతో సాంగత్యం వచ్చినప్పుడు, నిన్నటి దాకా 10th క్లాస్ అయిన దాకా ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలియదు, కానీ ఇంటర్లోకి రాగానే కొత్త ఫ్రెండ్స్ వస్తారు. కొత్త కొత్త ప్రపోజల్స్, కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త మాటలు, అన్ని రకరకాలైనటువంటివి బిల్డ్ అవుతాయా కావా? నిన్నటి దాకా లేని విషయము మీ సాంగత్యం వల్ల, మీరు దాంతో క్లోజ్ అయిపోవాలి, ఏకీకృతం కావాలి అని అనుకోవడం వల్ల సాంగత్యం ఏర్పడిందా? సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కాదు. మీరు ఎంత దాంతో సాంగత్యం వెళ్తారో మిగతా అన్ని పక్కన పెట్టి అది కావాలి అనే కోరికకు వెళ్ళిపోతారు. అవునా? నాకు ఇది ఎలా అయినా కావాలి. దేనివల్ల వచ్చింది ఇది? ఫస్ట్ ఇంట్రొడక్షను, నెక్స్ట్ 2 దాని గురించే ఆలోచించడము, దాంతో సాంగత్యం ఏర్పరచుకోవడం, తర్వాత 3వది అది కోరికగా మార్చుకోవడం. కామాత్ క్రోధోభిజాయతే. ఈ కోరిక తీరలేదనుకోండి, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వస్తుందా రాదా? మనం అనుకున్నది కాకపోతే ఇంటికి వెళ్ళంగానే ఎవరి మీదైనా అరిచేస్తాం. దేనివల్ల అరుస్తున్నాం? ముందు ఇంత ప్రాసెస్ అయింది, ఒక విషయం మీద ధ్యాస పెట్టాం, దాంతో సాంగత్యం, దాని మీద కోరిక, అది తీరలేదు అని కోపం. కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ. ఆ క్రోధం వచ్చేటప్పటికి, ఎప్పుడైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కోపం వచ్చి తిట్టేటప్పుడు మీరు గమనించారా? లేదు కోపంగా మీ పెద్దవాళ్ళని మీరు అరిచేటప్పుడైనా గమనించారా? మిగతా అన్ని రెస్ట్రిక్షన్స్ని మర్చిపోయి కేవలం ఇష్యూ బేస్డ్గా అన్నీ మర్చిపోయి అరిచేస్తూ ఉంటారు. ఒక సమ్మోహ స్థితి వచ్చేస్తుంది. ఆ సమ్మోహం వచ్చినప్పుడు స్మృతి భ్రంశ. మిగతా చుట్టుపక్కల ఎవరున్నారు, పక్కనేంటి, అన్ని విషయాల్ని మర్చిపోయి మా ఫ్రెండ్ ముందు తిడతారా, వీళ్ళ ముందు తిడతారా, వస్తుందా లేదా? ఎందుకు తిడుతున్నాడు? స్మృతి భ్రంశ. వాడి మైండ్ పోయింది, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నాను అనేది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఈ స్మృతి అనేటటువంటిది విభ్రమం ఎప్పుడైతుందో, అప్పుడు స్మృతి, మెమరీస్ ఎప్పుడైతే పోతాయో వాడి మైండ్ పాడైపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతే. అందుకనే మీరు ఆ ఒక్క విషయమే ఆలోచిస్తూ మిగతావి మర్చిపోయి టెన్షన్లో తిరుగుతూ ఉంటారు. ఆ టెన్షన్ రావడానికి కారణం ఫస్ట్ అటాచ్మెంట్ లెవెల్లోనే, బిగినింగ్లోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని నేను ఇంతకంటే ఎక్కువ పట్టుకోను, ఇది పట్టుకోవడం వల్ల నా కెరీరు, నా ప్రపంచము, నేను సాధించాలనుకుంటున్నవి అన్నీ కూడా దూరం అవుతున్నాయి అని ఆలోచించి ఏది అవసరమో అక్కడ దాకా ఉంచుకొని అనవసరమైనవి వదిలిపెట్టడము అనేది యంగ్ ఏజ్ నుంచి ఎవరు ట్రై చేస్తారో
వాళ్ళందరూ డైనమిక్గా అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ని చేస్తారు. ఇది సనాతనమైన భారతీయ హృదయం. ఏది వదిలిపెట్టాలో, ఏది పట్టుకోవాలో తెలుసుకోగలగడం. ఇప్పుడు నేను చెప్తాను మీ స్టోరీయే. ఇక్కడ నేను ప్రిన్సిపల్స్ చెప్తున్నా. నేను చెప్పే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీ లోపల మీరు మీ స్టోరీస్ని మీరు వెంటనే పెట్టుకొని చిప్పు పెట్టుకొని చెక్ చేసుకుంటున్నారు లేదా? మీ అందరి కథలు మీకు కనిపిస్తున్నాయా, కనిపించట్లేదా? నేను చెప్పే మాటల్లో ప్రతి వాళ్ళ కథ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇందులో వదిలిపెట్టాల్సిందేది, పట్టుకోవాల్సిందేది. వదిలిపెట్టు అనేటటువంటి దాన్ని తట్టుకోలేరు ఎవరు. వదిలిపెట్టకపోతే ఫోన్ క్రాష్ అయినట్టుగా క్రాష్ అయిపోతారు లైఫ్లో. బికాస్ లైఫ్ ఈజ్ వెరీ బిగ్. నీకు ఒక 3 ఏళ్ల గ్యారంటీ తోటి ఫోన్ వచ్చింది. వచ్చిన వారం రోజులకే దాన్ని మొత్తం ఫిల్ చేస్తే ఇంకా 2 సంవత్సరాల 300 దగ్గర 65 రోజులు 60 రోజులు దాన్ని ముందరకు తీసుకెళ్ళాలి. 58 రోజులు చిల్లర తీసుకెళ్ళాలా వద్దా? తీసుకెళ్ళాలంటే స్పేస్ డిలీట్ కావాలి కదా. మీ లైఫ్ చాలా పెద్దది, చాలా పెద్దది మీ లైఫ్. ఈ లైఫ్లో మీరు దూరాలని చూడలేక ఈ క్షణం ఉన్న మెటీరియలే చాలా గొప్పది అని అనుకోవడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. మీరైనా నేనైనా, ఈవెన్ నేను కూడా డిలీట్ చేసుకోవాలి, ఎవరైనా సరే. అప్పుడు వాళ్ళు ఒక గోల్ ఓరియంటెడ్గా లైఫ్లో ముందరకు వెళ్తారు. అవునా కదమ్మా? డిడ్ యూ అండర్స్టాండ్ సార్? మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది. ఈ బుద్ధి నాశము అనేది కనుక ఎవరికి అవుతుందో వాడు ప్రణశ్యతి, పూర్తిగా నాశనం అయిపోతుంది. అది కాకుండా మీ బ్రెయిన్స్ ఈ ఎర్లీ దశలో క్రాష్ కాకుండా మీకు ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంటో మీరే తెలుసుకోండి. ఏం డౌట్ ఏమైనా ఉందా నేను చెప్పిన దాంట్లో? డౌట్ ఏం లేదు కదా? యు ఆర్ షూర్, వెరీ క్లియర్, అర్థమైందా నేను చెప్పింది ప్రతిదీ? అప్పుడు మన మనస్సుని మనం నియంత్రించుకోవడం, దాన్ని ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా పాతదైన జ్ఞానం తీసుకొని చదివారనుకున్నాం, గెలీలియో రాకముందే. ఇప్పుడు మీరు నేను చేస్తున్నటువంటి పని ఒక సాహిత్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఓ మహానుభావుడు ఆయన సాహిత్యంలో చెప్తాడు, నేను ఈ భూమాత అనే తల్లి ఒడిలో కూర్చున్నాను. నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఆ తల్లి ఎప్పుడూ నాకు ఒక ధర్మాన్ని బోధించడమే కాదు ఆచరించేట్టుగా చేస్తోంది. ఏమిటి అది అంటే, నేను ఏం ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా, ఈ భూమాత ప్రతి క్షణము మనతోటి, ప్రతి మైక్రో సెకండ్ కూడా మనతోటి ధర్మాన్ని చేయిస్తోంది. ఎలా అంటే, సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంది. చేస్తుందా లేదా? అంటే నీకు తెలిసినా, నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, నువ్వు నాస్తికుడివైనా, నువ్వు ఎవ్వరివైనా సరే, చచ్చినట్టు నా వైదిక ధర్మంలో చెప్పినట్టు సూర్యనారాయణమూర్తికి ప్రదక్షిణం చేయాల్సిందే. శ్రీకాకుళం చుట్టూ తిరగాల్సిందే సూర్యనారాయణమూర్తి చుట్టూ. అవునా కదా? అంటే ప్రతి అనుక్షణము మనం సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఒక జ్యోతి చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండాలి అని భూమి చెప్తోంది మనకి. ఆ భూమి చుట్టూ తిరిగేటప్పుడు చాలా అడ్డాలు వస్తాయి రావా? మధ్యలో రకరకాల గ్రహాలు, అమావాస్య రంగానే చంద్రుడు అడ్డొస్తాడు, సూర్యుడు మనకి కనిపించకుండా. వస్తున్నాడా, రావట్లేదా? అమావాస్య వచ్చినప్పుడు చంద్రుడు అడ్డొస్తున్నాడా? సూర్యకిరణాలు కనిపించట్లేదు కదా, చంద్రుడు కనిపించట్లేదు కదా, రాత్రిపూట సూర్యుడు చంద్రుడికి అడ్డం వస్తున్నాడు కదా. అవుతోందా లేదా? సేమ్ ఆర్బిట్లోకి వస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన లైఫ్ కూడా జ్యోతి చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు నాలెడ్జ్ చుట్టూ తిరుగుతూ ఉండాలని భూమాత చెప్తోంది. మధ్యలో అడ్డాలు వస్తాయి. ఆ అడ్డాలు వచ్చినప్పుడు మన సైంటిస్టులు ఏం చేశారు? ఆదిత్య L1, ఏంటది? మిషన్ ఆదిత్య పంపించారా లేదా? L1ని ఎక్కడికి పంపించారు? లగ్రేంజియన్ స్పేస్లోకి పంపించారు. L1 అంటే అవి పార్కింగ్ స్పేస్లు. ఇక్కడి నుంచి సూర్యనారాయణ మూర్తి 15 లక్షల కిలోమీటర్ల చిల్లర దూరంలో ఉన్నారు. కానీ ఈ వెళ్తున్నటువంటి మిషన్స్ అన్నీ కూడా, ఆదిత్యుడికి సంబంధించినటువంటి, సోలార్కి సంబంధించినటువంటి మిషన్స్ అన్నీ కూడా 1.5 లక్ష కిలోమీటర్ల దూరం దాకానే వెళ్తున్నాయి.
ఎందుకు 1.5 కిలోమీటర్ల దూరానికి దాన్ని పంపించారు అంటే, మధ్యలో ఇంకా ఏ గ్రహాలు అడ్డం రాకుండా సూర్యుడిని 365 డేస్ కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడు ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శించవచ్చు అని సైంటిస్టులు ఇక్కడి నుంచి పంపించి సూర్యుడి యొక్క మహాత్మ్యాన్ని కొంచెం దగ్గరగా 13.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి గ్రహిస్తున్నారు. అర్థమైంది నాన్న? ఇదే నేను ఒక లెసన్ కిందో పాఠం కిందో చెప్తే బోర్ కొడుతుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అనంతమైనటువంటి చైతన్యము, జ్ఞానము అనేటటువంటి శక్తి ఒక 15 లక్షల కిలోమీటర్ల దూరంలో నీకుంది. ఈ జ్ఞానాన్ని నువ్వు చేరుకోవాలనుకునేటప్పుడు అనేకమైనటువంటి ఇమోషన్స్ అన్నీ కూడా అడ్డొస్తున్నాయి. అది ఉన్నట్టు తెలుస్తుంది కానీ దాని నాలెడ్జ్ పూర్తిగా అర్థం కావట్లేదు. అప్పుడు గురువులు అనేటటువంటి వాళ్ళు, జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, పాఠాలు, లెసన్స్, బుక్స్ ఇవి చదవడం వల్ల నువ్వు ఆ లెగ్రేజియన్ స్పేస్లోకి వెళ్తావు. ఏది అడ్డం లేకుండా జ్ఞానాన్ని ఎట్లా దర్శించాలి అనేటటువంటి స్థితికి నువ్వు వెళ్తావు. నిన్ను నువ్వు ఆ స్థితిలోకి డెవలప్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? అదే మనకి భారతీయ హృదయము. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. 3 మాటలు చెప్తున్నాను. ఏంటిది? అసతోమా. అసత్ అంటే అబద్ధం, అన్ట్రూ థింగ్స్. అబద్ధాల నుంచి నన్ను నిజం వైపుకి నడిపించు. హేతువాది చెప్పే మాట ఏంటి? ఇవాళ మేము హేతువాది అంటున్నారు, కానీ మనకి వేదంలో ఏముంది? అసతోమా సద్గమయ, అబద్ధం నుంచి నిజం వైపుకి నన్ను నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ, అంధకారంలో చీకట్లో ఉన్న నేను జ్యోతి వైపుకి ప్రయాణం చేయాలి. మృత్యోర్మ, నేను చచ్చిపోతాను అనే విషయం ప్రతివాడికి తెలియాలి. అమృతంగమయ, అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? అమృతమయమైనటువంటి ప్రపంచం వైపుకి, చావు లేనటువంటి స్థితికి నేను వెళ్ళాలి. అదేమిటి అంటే, మళ్ళీ మన ఋషులు చెప్పిన వేదాంత గ్రంథం చదివితే తప్ప మృత్యువు లేనటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో తెలియదు. అది 15 గంటల 20 నిమిషాలు 40 నిమిషాల క్లాస్లోనూ ఆ గొప్ప విజ్ఞానం చెప్పడం అనేది కష్టం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండమ్మా, మనమందరము మోసపోయేది ఈ శరీరాన్ని చూసుకొని. నేను ఇంత అందంగా ఉన్నాను, నేను అంత గొప్పగా ఉన్నాను, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాను అని అద్దం ముందర నిల్చొని టైం వేస్ట్ చేస్తూ రకరకాలైనటువంటి అలంకారాలు అన్నీ చేసుకుంటూ మనము చాలా ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. టైం ఎప్పటికప్పుడు మారుస్తుంది. సంవత్సరం పిల్లగా ఉన్న మనము ఇవాళ ఇంత ఎత్తుగానో ఇంత రూపానికో వచ్చామా రాలేదా? ఏది మార్చింది మనల్ని? టైం మార్చింది. ఆ టైం ఇంకా మారుస్తుంది, ఇంకా మారుస్తుంది, పెరిష్ కూడా చేస్తుంది, మృత్యువు వైపుకి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆ మృత్యువు అనేటటువంటి దాన్ని జయించేటటువంటి సిద్ధాంతము, జ్ఞానము మన పూర్వీకులు మనకి చాలా ఇచ్చారు వేదాంత గ్రంథాలు. ఈ శరీరం ఏమిటంటే అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం, స్వభావ దుర్గంధమశేషమద్భుతం, కళేబరం మూత్ర పురీష భాజనం, రమంతి మూఢాహ విరమంతి పండితాహ. ఓన్లీ బాడీలీ థాట్స్ తోటే మనం బతుకుతున్నాం. దాన్ని దాటి లోపల ఉండే నిజమైనటువంటి జ్యోతి తత్వాన్ని, నువ్వు చూడటానికి కారణమైన వస్తువు ఏదో ఎవరికైనా తెలుసా? నువ్వు వినటానికి కారణమైనది ఏ శక్తో ఎవడైనా ఆలోచించాడా? నేను గంధం పీల్చడానికి ఏది కారణమో, ఒక స్మెల్ చేయడానికి ఒక శక్తి ఉండాలి, ఒక ఎనర్జీ ఉండాలి వెనకాల. ఆ బేస్ సోర్స్ ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? నేను టేస్ట్ చేస్తున్నాను, ఇది ఇంత టేస్టీగా ఉండేట్టు నాకు అర్థం కావడానికి, ఈ టేస్ట్ నాకు తెలియడానికి ఏది బేస్ కారణము అని ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడు బేస్ వెనక్కి వెళ్ళాం. ఈ శరీరం మీదే వ్యామోహం. పైన ఉన్న కాస్త చర్మము, జుట్టు, ఈ అలంకారము, డ్రెస్సు ఇక్కడికి ఆగిపోతున్నాం మనం. కానీ మన పూర్వీకులు ఇక్కడికి ఆగద్దు, దీన్ని దాటండి అన్నారు. ఏంటి? అమేధ్యపూర్ణ. శరీరం అంతా చీము, నెత్తురు, ఎముకలు, మాంసము, జుట్టు ఇదే ఉందమ్మా. ఎవడైనా నీ జుట్టు బాగుంటుంది చాలా అన్నాడు అనుకోండి, మగవాళ్ళని ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళని మగవాళ్ళైనా, అంత జుట్టు కత్తిరించి వాడి చేతిలో పెట్టండి, వెంటనే పారేస్తాడు. పారేస్తారు వెంటనే. నీ చర్మం బాగుంటుంది, కొంచెం అంత చర్మం తీసి వాడి చేతిలో పెట్టండి, అంత మాంసం తీసి పెట్టండి, ఏది ఇండిపెండెంట్గా ఇచ్చినా పారేస్తాడు.
ఒక మాయ వల్ల ఇలా ఉండి ఈ ఎముకలు, రక్తము, మాంసము ఇదంతా కూడా గొప్పగా కనిపిస్తుంది. దీనికే బాడీ లెవెల్కే ఎవరు ఆగిపోతారో వాళ్ళు ఆ పై స్థాయిని అచీవ్ చేయలేరు. ఈ ఇమోషన్స్ మనలో వచ్చే అజాగ్రత్త, తెలివి తక్కువ తనం అంతా మనం బాడీ లెవెల్లో ఆగిపోతున్నాం. దానికంటే రిఫైన్డ్ మనస్సుని దాటిన విజ్ఞానాన్ని తెచ్చుకునే లెవెల్కి మనం వెళ్ళట్లేదు. అనేకమైన క్రిమిజాల సంకులం, ఇదేదో మీకు మైక్రోస్కోప్ కనుక్కున్నప్పుడు చెప్పింది కాదు ఈ శ్లోకం. క్రిమిజాల సంకులం, కొన్ని కోట్ల క్రిములు ఈ శరీరం మీద తిరుగుతున్నాయి. ఒక మైక్రోస్కోప్ ముందర మీరు చెయ్యి పెడితే మరుసటి రోజు అన్నం కలుపుకొని తినరు, తెలుసా? ఓ పెరుగులోకి మైక్రోస్కోప్ పెట్టండి, తింటారేమో చూస్తాను. క్రిమిజాల సంకులం, కొన్ని కోట్ల క్రిములు బతుకుతున్నాయి, ఈ శరీరం మీదే బతుకుతున్నాయి. కనిపించే ఇది లేకుండా భగవంతుడు ఆపాడు కాబట్టి సరిపోయింది. ఈ చర్మాన్ని పైకి పెట్టాడు కాబట్టి సరిపోయింది. మన శరీరంలో ఉండే లోపల ఆర్గాన్స్ని బయటికి, బయట ఉన్న చర్మాన్ని లోపలికి పెడితే ప్రతివాడు 2 కర్రలు పట్టుకొని తిరగాలి, అవునా కదా? ఒకటి కాకులు వచ్చి పొడుస్తాయేమో అని, ఒకటి కుక్క వచ్చి కరుస్తుందేమో అని. కరెక్టేనా కదా? సో అశాశ్వతమైనటువంటి ఒక విహీనమైనటువంటి ఈ శరీరాన్నే ప్రధానమని నమ్ముకొని చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనం. తప్పు చేయకూడదు, అంతకంటే గొప్పది మనస్సు. రిఫైన్డ్గా దాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఎలా ఎదగాలి, ధర్మముతో పాటు ఎలా జీవించాలి, ఇది చెప్పగలిగింది ఒక్క భారతీయ హృదయమే. ప్రపంచంలో ఏ వాంగ్మయమైనా తీసుకోండి, ఈ సబ్జెక్ట్స్ దొరకవు. స్వభావ దుర్గంధం, ఎప్పుడూ వాసన వస్తుంది ఈ శరీరం. 2 రోజులు స్నానం చేయకుండా ఉండండి, కొన్ని గంటలు స్నానం చేయకుండా ఉండండి, వాసన వస్తుందా లేదా? ఇన్ని సబ్బుల కంపెనీలు పుట్టుకుంటూ రోజు వస్తున్నాయంటే వాటికి పెట్టుబడి ఏమిటి పెట్టుబడి? మన దగ్గర వచ్చే వాసనే కదా, మన వాసనే వాడి పెట్టుబడి. ఇది దుర్గంధము, వాసనతో నిండి ఉంటుంది. స్వభావ దుర్గంధం అశేషం, కంటిన్యూస్గా వస్తుంది. బాగా నన్ను ఇష్టపడుతున్నాడు అనే వాడి దగ్గరికి 1 నెల రోజులు స్నానం చేయకుండా జుట్టు చింపిరిగా ఉంచుకొని వెళ్ళిన చోట పారిపోతాడు. మెయింటెనెన్స్ ఉంది కాబట్టి వస్తున్నారు మనుషులు ఎవరైనా దగ్గరికి. అంటే ఎవడు ఈ శరీరాన్ని లైక్ చెయ్యట్లేదు, దాని నుంచి కనుక అపభ్రంశమైన వస్తే పక్కకి పారిపోతారు. వాసనలు వస్తే తట్టుకోలేదు. మరణించి పడుకొని వాసన వస్తే ముందు బయటపడేయండి రా అంటారు. ఈ జ్ఞానము ఈ చిన్న వయసులో ఉండాలి. దాని అర్థము అన్ని వదిలి వైరాగ్యం వైపు వెళ్ళమని కాదు. ధర్మముతో మనము కామాన్ని, అర్థాన్ని, మోక్షాన్ని కూడా సాధించాలి. ధర్మముతో సాధించాలి. ఏది న్యాయమో, ఏది ధర్మమో అలాంటి అడుగులు వేస్తూ అన్నిటినీ పొందాలి. ఇష్టం వచ్చినట్టు పొందడం మన ధర్మం కాదు, ఇది భారతీయ వాంగ్మయం ఒప్పుకోదు. కాబట్టి అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం కళేబరం మూత్ర పురీష భాజనం. ఈ శరీరం ఒక వాకింగ్ డ్రైనేజ్ కాదని ఎవరైనా అనగలరా? కాదని ఎవరు చేయలేవచ్చు. ఏముంది, మలము మూత్రమే లోపల ఉండేది, మూసేసాడు కాబట్టి ఎవరికి తెలియట్లా. దానివల్లే వాసనలు కూడా బయటకు వస్తున్నాయి, అనేకమైన స్వేదాలు బయటకు వచ్చి. అర్థమైందా? దీనినే సర్వస్వం అని నమ్ముకొని ఉండద్దు. కానీ ఇది ఉంటే తప్ప ఒక శాటిలైట్ పంపించలేరు. ఏ ధర్మమైన కార్యక్రమాన్ని, ఏ మహత్తరమైన గొప్ప కార్యక్రమాన్ని మీరు చేయలేరు. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ధర్మమైన విషయాల్ని సాధించడానికి ఈ శరీరము, అంతేగాని అడ్డమైనటువంటి తప్పుడు పనులు చేయడానికి ఇంత గొప్ప శరీరం అక్కర్లేదు. ఇంత గొప్ప శరీరం అడ్డమైన పనులు చేయడానికి అక్కర్లేదు. ఓసారి వ్యాసుల వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. టైం ఎంత అయిందో నాకు తెలియదు. వెళ్తూ ఉంటే జస్ట్ 10 minutes ఐ కంక్లూడ్. వెళ్తూ ఉన్నప్పుడు ఒక పురుగు ఇలా నడుచుకుంటూ వెళ్తాను, ఫాస్ట్గా ఉరుకుతాను. వ్యాసుల వారు నవవ్యాకరణ పండితుడు. ఏమండి పురుగు గారు ఎందుకు అంత వేగంగా వెళ్తున్నారు అని అడిగారు. ఏం లేదు, కౌరవుల రథాలు వస్తున్నాయి, ఆ రథ చక్రం కింద పడి నేను ఎక్కడ నలిగిపోతానో, ఎక్కడ చచ్చిపోతానో అని పారిపోతున్నాను. ఏంటంటే పురుగుకి ఎక్కడ వచ్చే రథాలు ఎట్లా తెలుస్తాయండి అని మీరు అనుకోవచ్చు. గ్రహణం వచ్చినప్పుడు కుక్కలకి, పక్షులకి అన్నిటికీ తెలుసు, మనకి తప్ప. మనం పడుకుంటాం, తింటాం, ఆ టైంలో అవి తినవు, పడుకో. చాలా ఒక దగ్గర ఇట్లా ఉండిపోతాయి, చూసుకోండి. సునామీ వస్తుంది అంటే వాటికి ముందు తెలుస్తుంది, మనకి తెలియదు. ఒక సముద్రంలో నుంచి వచ్చే సునామీని గుర్తిస్తుంది, భూకంపాన్ని కూడా చాలా తొందరగా గుర్తిస్తాయి, తెలుసా అమ్మ?
ఆకాశం నుంచి ఏమైనా ఉల్కల్ లాంటివి పడుతుంటే ఒక పక్షి సమూహం రాంగ్ టైంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతుందట. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో ఉల్కలు పడవు అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో వరాహ మిహిరాదులు రాసి పెట్టారు. ఎలా అవి గుర్తిస్తాయి? సో మనకంటే బియాండ్ నాలెడ్జ్ వాటికి ఉంది, చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది. సముద్ర గర్భంలో ఏమవుతుందో బయట నిల్చుంది, నువ్వు ఉన్నావు, కుక్క ఉంది, కుక్కకు అర్థమవుతుంది, నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఎంతసేపు ఉన్నా ఫ్యాంటసీ వరల్డ్లో ఉన్నావు. అది ఇన్నర్గా ఏం మాట్లాడలేకుండా లోపల లోపల శోధన చేసుకుంటూ ఉంటుంది. పక్షులు, జంతువులు చాటికి విశేషమైన జ్ఞానం ఉందమ్మా మనకంటే కూడా. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, థ్రెట్ని మనకంటే ఫాస్ట్గా అసెస్ చేస్తాయి. అర్థమైందా? సో ఆయన అడిగారు, ఏమ్మా పారిపోతున్నావు అంటే, ఇట్లా కౌరవుల రథాలు వస్తున్నాయి, దాని కింద పడిపోతాను. ఓసి పురుగా, ఇంతున్నావు నువ్వు, ఏ రథం కింద పడి చచ్చిపోతే నష్టమా? మీరు ఇలా కొడదామంటే దోమ ఎందుకు ఎగిరిపోతుందండి? అక్కడే ఉండి చచ్చిపోవచ్చు కదా. దానికి భయం ఉంది, దానికి ప్రాణం అంటే తీపి ఉంది. కాబట్టే మీరు కొడతారేమో అని తాగేంత రక్తం దాకా అది పారిపోతుంది. బట్ స్టిల్ చేసి చంపుతాం, అది వేరే విషయం. రకరకాలైనటువంటి మెటీరియల్స్ వాడి. ఇక్కడ మనకు తెలియాల్సిన బేస్ ఏంటి అంటే, ఆ పురుగు వ్యాసుడిని అడిగింది, ఏమయ్యా అట్లా అంటావు, చచ్చిపోతే ఏమైంది అని. మీరు అన్నం తింటున్నారా? మేము అన్నం తింటున్నాం. మీరు నిద్రపోతున్నారా? మేము నిద్రపోతున్నాం. మీరు పిల్లల్ని కంటున్నారా? మీకంటే ఎక్కువ సంఖ్యలో మేము పిల్లల్ని కంటున్నాం. మనుషుల కంటే నెంబర్ ఎక్కువ ఉంటుందమ్మా కొన్ని ప్రాణులకి. తెలుసా? ఆవులకి గోమార్ అని ఒక పురుగు వస్తుంది. ఒక్క పురుగును ఏదైనా డిఫరెంట్ చేయాలంటే అవి 20,000 కింద పుడతాయట, కింద పడిపోతే, చచ్చిపోతే. అందుకని దాన్ని శరీరం మీద చంపి తీసేస్తారు. సో మీకంటే ఎక్కువ మంది పిల్లల్ని మేము కంటున్నాం. మీరే అనుకుంటున్నారా పిల్లల్ని కనేది? కాదు. మీరు భయపడుతున్నారు కదా, మేము భయపడతాం. అప్పుడు వ్యాసుల వారు అనుకున్నారు, ఈ ఆహార నిద్ర భయమైదునాని, ఈ ఆహారం కోసము, ఈ భయపడుతూ బతకడం కోసం, ఈ పడుకోవడం కోసం, ఈ పిల్లల్ని కంటం కోసం అయితే ఇంత మహత్తరమైన మానవ శరీరం అవసరమా? అవసరం లేదు. ఓ పురుగ్గా పక్షిగా పుట్టినా కూడా ఈ సుఖాలన్నీ అనుభవిస్తుంది అది కూడా. దానికి నీకు ప్రత్యేకత ఏమిటి అంటే, దానికి లేనటువంటి మృత్యోర్మ అమృతంగమయ అనే స్థితికి వెళ్ళగలిగేటటువంటి శక్తి మనిషికి ఉంది. అది సాధించడానికి ఈ మానవ జన్మ 10 మందికి ఉపయోగపడేట్టు మీరు ఏదైనా తయారు చేస్తే 1000 పక్షులకు ఉపయోగపడాలి. పొద్దున్నే నిద్ర లేస్తారు, ఈ శరీరంతో మీరు అద్భుతంగా ముగ్గు వేస్తారు, బియ్యం పిండి తీసుకొని ఇంటి బయట. ఎందుకు వేస్తున్నారు? చాలా చీమలు వచ్చి ఆనందంగా అది తిని వెళ్తాయి. ఈ శరీరం రావడం వల్ల అన్ని చీమలకి మీరు పని చేయగలుగుతున్నారు. అలాంటి ప్రొడక్టివ్ థింగ్స్ని ఆలోచించాలి. అర్థమైందమ్మా? దానివల్ల సమాజానికి ఉపయోగం ఉండాలి, మన జీవితం సార్థకం కావాలి, ఎదుటిదానికి కూడా ఉపయోగంగా ఉండాలి. అందుకని మనకి విద్య, ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానము అంటే నిజాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అసత్తు నుంచి సత్యం వైపుకు వెళ్ళడం. సో మిత్స్, ఫ్యాంటసీస్ ఇవన్నీ మీకు సినిమాలు చూపిస్తాయి. కానీ ట్రూత్, సత్యం కావాలంటే సనాతనమైన భారతీయ వాంగ్మయం దగ్గరికి వెళ్తేనే మీకు దొరుకుతుంది. గట్టిగా మొహమాట మన ఋషులకి ఈ జ్ఞానం మీకు వస్తే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం ఎట్లాగో తెలుస్తుంది. అవునా కదా? మనల్ని మనం బ్యాలెన్స్ ఎప్పుడు చేసుకోగలుగుతాం? ఎలా చేసుకోవాలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంకి ఫార్ములా ఏంటి అని మేడం చెప్తేనే కదా. ఇంతకు ముందు చూసినటువంటి మేడము, నాన్న ఈ థియరీ ఇది, ఈ థీరం నువ్వు నేర్చుకో, ఇది నేర్చుకొని ఈ పర్టికులర్ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అని మేడం చెప్తేనే కదా. మన ప్రాబ్లమ్స్ అనేటటువంటి వాటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడ ఉంది? సనాతనమైన వైదిక వాంగ్మయంలో దొరకనిది లేదు. మీ ఇష్టం వచ్చిన టఫెస్ట్ ప్రాబ్లం మీరు తయారు చేసుకొని రండి, సార్కి ఇవ్వండి. అందులో బెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటికి నేను సొల్యూషన్ వాంగ్మయం ప్రకారం ఇస్తాను, వైదిక వాంగ్మయం ప్రకారం. ఐ ఛాలెంజ్.
మనల్ని మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియకపోతే మనకు జీవితము ఇంకొకటి చేతిలో కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఎవడి జీవితము మన జీవితాన్ని ఎదుటి వాళ్ళ కంట్రోల్లోకి ఇవ్వడం కోసమా ఇంత గొప్ప శరీరాన్ని తల్లిదండ్రులు మనకి ఇచ్చింది? కాదు కదా. ఎవరి కంట్రోల్లో మన లైఫ్ ఉండకూడదు. మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటే మనం స్వేచ్ఛా జీవితం గడుపుతున్నాం. ధర్మబద్ధమైనటువంటి కంట్రోలే ఉండాలి. అధర్మమయమైనటువంటి కంట్రోల్ ఈ శరీరం మీద ఎవ్వరికీ ఉండకూడదు. ఇంతకంటే ఫ్రీడమ్ ఎవరమ్మా చెప్పేది? హ్యావ్ యువర్ ఓన్ కంట్రోల్ అని చెప్తున్నా. ఇలా నాకు అవర్స్ టుగెదర్ మీరు మాట్లాడమన్నా నేను మాట్లాడుతూ ఉంటాను. వాస్తవానికి 50,000 తీసుకుంటా అన్నారు అని మా మధుబాబు గారు అనుకోవచ్చు. నేను బయట ఎక్కడైనా తీసుకుంటాను, కానీ ఈ కాలేజ్ కానీ మా మధుబాబు గారి దంపతులు కానీ నాకు ఒక కుటుంబంతో సమానం. బయట మాట్లాడేటప్పుడు డబ్బులు తీసుకుంటాను. నేను మా అమ్మతోటో మా నాన్నగారితో మాట్లాడేటప్పుడు ఎంత ఇస్తామని అడగాను కదా. ఐ డోంట్ డిమాండ్. మా తల్లిదండ్రులు ఎలాగో మా కుటుంబ సభ్యులు ఎలాగో ఈ సంస్థ కూడా నాకు అలాంటిది. కాబట్టి వాస్తవానికి శ్రీకాకుళంలో నాకు లెక్చర్ ఉంది. నెల రోజుల నుంచి నేను వరుసగా ఉపన్యాసాల్లో ఉన్నాను. ప్రతిరోజు అవర్స్ టుగెదర్ మాకు లెక్చర్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు 5-6 గంటల సేపు మినిమం నేను మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈ కాలేజీకి ఏ పరిస్థితి ఉన్నా నా గొంతు పోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదు, పోయిన గొంతుతో నేను మాట్లాడుతున్నా. లేకపోతే ఇంకా గంభీరంగా ఉండేది. వాయిస్ పోయినా సరే మధుబాబు గారి దగ్గరికి వెళ్తే ఆ తీయదనం వేరు. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండే విద్యార్థులతో సమయం గడపాలి అనే కేవల ఉద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. రాగానే నేను మాట్లాడదాం అనుకుంది వేరు, నేను మాట్లాడుతోంది వేరు. ఎందుకయ్యా అంటే మా ధనంజయ్ గారు ఏం చేశారు, మైక్ తీసుకొని నేను అడుగు పెట్టేటప్పటికే నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము, తెగదు పుణ్యము తీరదు పాపము, నగినగి కాలము నాటకము అంటూ అద్భుతమైనటువంటి పాట పాడారు. ఏదో మీకు ప్రవృత్తికి సంబంధించినటువంటి జ్ఞానం చెప్దాము అని బయలుదేరి వచ్చినటువంటి నన్ను ఆ విఘ్నేశ్వరుడు వీరి మాటలు వింటూ కాస్త నివృత్తి జ్ఞానం కూడా ఇస్తే తప్ప ప్రవృత్తి ఎక్కదు అనే స్థితికి తీసుకురావడం అంటే ఈ స్పీచ్కి ఇన్స్పిరేషన్ వారు పాడిన పాట. అర్థమైందా? కేవలం వారి పాట వల్ల నేను అసలు మాట్లాడదాం అనుకుంది ఏమిటో మాట్లాడుతోంది ఏంటో. ఇంకో గొప్ప విషయము, ఇక్కడ గణపతికి దండ వేయించాడు. రాగానే గణపతికి చక్కగా ఒక అగరబత్తి పెట్టి నమస్కారం చేసుకొని దండం పెట్టుకున్నాడు. గణపతికి 16 నామాలు ఉంటాయి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణః హేరంబ స్కందపూర్వజ. షోడశైతాని నామాలు 16. 16 పేర్లు. ఈ 16 పేర్లలో ఒక్క అంగము గురించి 2 పేర్లు ఉన్నాయి. గజకర్ణకః అని చెవుల గురించి చెప్తూ శూర్పకర్ణః అని రెండో ప్రయోగం. చెవుల గురించే 2 నామాలు చెప్పారు. ఏమిటంటే చెవుల గురించి 2 నామాలు ఎందుకు అంటే ఆయన మనందరికీ బోధిస్తున్నాడు. గజకర్ణకః అంటే పెద్ద చెవులు చేసుకో, ఎవ్వడు ఏది చెప్పినా రిసీవ్ చేసుకో, విను, వినదకుని ఎవ్వడు చెప్పినా వినినంతనే వేగిరం. ఎవ్వడు చెప్పినా వినాలి, చెవులు పెద్దవి చేసుకొని వినాలి. ఈ వినడం అనే హ్యాబిట్ లేకపోతే పాడైపోతాడు. భగవంతుడు మిగతా నవరంధ్రాలలో మిగతా అన్ని రంధ్రాలకి కళ్ళు ఇలా మూసేయచ్చు, ముక్కు బిగబట్టచ్చు, మూతి బిగబట్టచ్చు, చెవులు బిగబట్టలేము. మిగతా యూరినరీ ట్రాక్ దగ్గర ఉండేటువంటివన్నీ కూడా బిగబట్టచ్చు, ఇట్లా ఒకసారి బిగించుకొని కూర్చోవచ్చు. కానీ ఈ ఒక్క 2టికి మాత్రం ఆయన తలుపులు పెట్టల. కారణం ఏమిటి అంటే ప్రతివాడు గజకర్ణకః, అవతల నుంచి ఏమొస్తుందో సిన్సియర్గా వినాలి అని చెప్పడానికి ఈ 2 చోట్ల డోర్స్ లేవు. అర్థమైంది? ఇవి ఎమర్జెన్సీ డోర్స్. ఎవడో ఒకడు వచ్చి చిన్నప్పటి నుంచి ఈ డోర్ ఎందుకు పెట్టాడయ్యా అంటే మీ అమ్మా నాన్న వాళ్ళు ఆ అనే అక్షరం నుంచి వాళ్ళు నేర్పించారు కాబట్టి, మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల సంఘము వాళ్ళందరూ నేర్పించారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతుంది. శంకరాచార్యులు వారు, ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు,
సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం అంట. అన్ని వేదాంతాలు సిద్ధాంతాలు గోచరం అవుతాయి కానీ గురువు గోచరం కాడు. ఇప్పుడు మీరందరూ నేను మాట్లాడే మాటలు అర్థం చేసుకోవడానికి కారణం ఎవరమ్మా? మీ అమ్మగారు కాదా? మీ నాన్నగారు కాదా? మీ చుట్టుపక్కల ఉండేటువంటి మిత్రులు, బంధువులు, సొసైటీలో మిగతా వాళ్ళు అందరూ కాదా? వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి అక్షరం అక్షరం పదం పదం నేర్పిస్తే ఇప్పుడు నేను మాట్లాడింది మీకు అర్థమవుతుంది. అవునా కాదా? ఒక చైనీస్ వాడు అను ఒక ఇండియను ఫ్రెండ్షిప్ చేశారు. చైనా వాడికి ఇండియన్ లాంగ్వేజ్ రాదు, ఇండియా వాడికి చైనా లాంగ్వేజ్ రాదు. హావభావాలతోటి వాడు ఫ్రెండ్షిప్ చేసుకునేవాళ్ళు. కానీ పాపం అనుకోకుండా చైనా వాడికి అనారోగ్యం వచ్చింది. వాడిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. అయ్యో నా ఫ్రెండ్కి ఎంత కష్టం వచ్చిందో అని వీడు ఐసీయూలో ఉరుక్కుంటూ వెళ్ళేటప్పటికీ చైనా వాడు ఈ ఇండియన్ ఫ్రెండ్కి ఏదో చెప్దాము అని నోరు తెరిచి ఇలా చెప్తూ మింగ్ యాంగ్ యుంగ్ షావ్ అన్నాడు, చచ్చిపోయాడు. ఏమా చచ్చిపోయాడు వాడు. అమ్మా నా ఫ్రెండ్ చివరిలో 4 ముక్కలు ఏదో చైనీస్ భాషలో చెప్పాడు, ఇది నాకు తెలియాలి అని వీడు ఉరుక్కుంటూ చైనీస్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి 4 ముక్కలు చెప్పాడు. ఏంటయ్యా 4 ముక్కలు అంటే, అరే ఆక్సిజన్ పైప్ మీద కాలు తీరా అన్నాడు వాడు. అర్థమైందమ్మా? వీడికి ఎందుకు అర్థం కాలేదు? చిన్నప్పటి నుంచి వీడు తిరిగిన సొసైటీ, మిత్రులు, ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇది నేర్పించలేదు వాడికి. కాబట్టి ఆ భాష వాడికి అర్థం కాదు. సో సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఇవన్నీ గోచరం అవుతున్నాయి. కానీ చిన్నప్పుడు మీకు ఏ నుంచి నేర్పించిన టీచర్స్ ఇక్కడ ఉన్నారా? తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? మీకు అన్నీ నేర్పించి అర్థం చేసుకోగలిగే స్థితిలో పెట్టి వాళ్ళెవరు ఇక్కడ లేరు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం. గురువు కనిపించడు కానీ ఎప్పుడూ మనతో ఉంటాడు. ఆయన దయ వల్లే మనకు అన్నీ అర్థమవుతుంది. గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యం. ఆయన గురువు గారు గోవిందుడు. ఆ పరమానందం నేను అనుభవించడానికి ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ నేను ఆనందం అనుభవించినా దుఃఖం అనుభవించినా కారణం ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి నువ్వు అనుభవించే ఫీలింగ్స్కి మూలమైనటువంటి తల్లిదండ్రుల్ని, మిత్రుల్ని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని ఎప్పుడూ హర్ట్ చేయకలేదు. నీ గురువుల్ని నువ్వెప్పుడూ హర్ట్ చేయకు. ఇక్కడ చెప్పేటువంటి సిద్ధాంతం అది. వాళ్ళు ఎప్పుడూ నీతోటే ఉన్నారు. నీ సాఫ్ట్వేర్ అంతా వాళ్ళు అనుగ్రహించిందే. వాళ్ళని ఏదో ఒక చిన్న విషయం కోసం హర్ట్ చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు మనం. ఇది మనందరికీ తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు నేను చెప్పంగానే మీ కళ్ళ ముందరికి వచ్చారా లేదా? వాళ్ళందరూ వచ్చారా? ఎట్లా మారిపోయింది మన మనసు? కొంచెం చేంజ్ వస్తుందమ్మా, నీ వల్లే కదా నాకు వచ్చింది ఈ జ్ఞానం అంతా. అవునా? కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నిటికీ రెస్ట్రిక్షన్ ఇవ్వలేదు. చెవులకి డోర్స్ పెట్టని కారణం ఇట్లాంటివన్నీ ఎప్పుడైనా మాట్లాడి జ్ఞానం ఇస్తే తప్ప మనల్ని మనం అభివృద్ధి చేసుకోలేము. కాబట్టి ఈ చెవులకి డోర్స్ పెట్టలేదు భగవంతుడు. ఈ ఎమర్జెన్సీ డోర్స్ని అనవసరంగా పాడు చేసుకోకుండా ఎప్పుడు వినండి అని గజకర్ణక అనే మాట అక్కడ చెప్పారు. ఇక రెండోది ఏంటి? శూర్పకర్ణ. శూర్పకర్ణము, శూర్పము అంటే ఏమిటో తెలుసా? చాట. చాట ఏం చేస్తుంది? చెరుగుతుంది. చెరిగితే ఏమవుతుంది? చెత్త బయటికి పోయి అవసరమైంది లోపల ఉంటుంది. ఈ చెవులో నుంచి కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని మోసం చేయడానికో, ఇంప్రెస్ చేయడానికో రకరకాలైనటువంటి మాటలు, పదజాలాలు మన చుట్టుపక్కల వచ్చి మాట్లాడుతూ ఇంకా సర్వస్వం అనే భావన కలిగించేవాడు చుట్టుపక్కల చాలామంది వస్తారు. అవంతా మోసమే, అంతా మిథ్య. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నీకు నువ్వు ఇష్టం కాబట్టి పక్కదాన్ని ఇష్టపడుతున్నావు, పక్క వాడిని ఇష్టపడుతున్నావు. నీకు నువ్వు ఇష్టము అనేటటువంటి విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఫస్ట్. దీన్ని గుర్తుంచుకొని అనవసరమైనటువంటి థింగ్స్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఆ చెత్తలాగా వచ్చి పొగిడితే పడిపోతాం. మన వీక్నెస్ కదా. ఎవరైనా పొగిడితే అబ్బా ఇంకేంటి అనుకుంటాం, కానీ అవన్నీ అబద్ధాలే. గుర్తుంచుకోండి. పొగడ్తలకి ఎవరు లొంగుతారో వాళ్ళందరూ లైఫ్లో దెబ్బతింటారు. పొగిడినప్పుడు ఆనందపడండి, కానీ దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఎవరైనా పొగిడితే ఆనందపడండి, బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ స్టేట్మెంట్ ఆర్ సీరియస్. మేడం చెప్పినటువంటి థియరీయో ఫార్ములా కింద రాసుకోకండి. ఎవడి పని కావాలన్నా, మీ ఇంట్లో ఒకరు పంచదార కావాలంటే పక్కింటి వాళ్ళు వచ్చి అబ్బా మీ అబ్బాయి భలే ముద్దుగా ఉంటాడే, కాస్త పంచదార ఇస్తావా అంటే ఇచ్చేస్తుందమ్మా. అర్థమైందమ్మా?
అక్కడ పరమ లక్ష్యం వాళ్ళదేంటి? పంచదార. కానీ దానికోసం ఎన్నుకుండేటటువంటి రూట్ ఏమిటి? పొగడత. సో నీతోటి ఏదైనా పని కావాలన్న వాడే నిన్ను పొగుడతాడు, మిగతా వాళ్ళు ఎవరు పొగడరు. ఆ పొగడతని పాజిటివ్గా తీసుకో, కానీ సీరియస్గా తీసుకో. లైఫ్లో సీరియస్గా తీసుకుంటే ఎవరు పొగిడారో వాళ్ళ చేతిలోనే జీవితం నాశనం అయిపోతుంది. సో డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. నేను చెప్తున్న ప్రతి మాటకి ఒక పెద్ద ఉద్గ్రంథం రాయొచ్చు, నేను ఓన్లీ ఫార్ములాస్ ఇస్తున్నాను మీకు. ఓకే, కాబట్టి చక్కగా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని నేను ఏ ఫర్మ్లో, నేను ఇంకా ఉపన్యాసాలు చాలా కాలం ఇస్తాను, మీ అందరు కెరీర్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇస్తూనే ఉంటాననే ధైర్యం నాకు ఉంది. కాబట్టి ఎక్కడ ఏ కెరీర్లో ఉన్నా టాప్ పొజిషన్స్లో మనస్ఫూర్తిగా మీ అందరినీ చూడాలని నేను కోరుకుంటూ, ఒక లక్ష్యంతో, లెట్ ఇట్ బి సివిల్స్, లెట్ ఇట్ బి ఎనీథింగ్, మీరు ఏమైనా చేయండి, బయట ఊడవడం అనే పని అయినా చేయండి, కానీ మోస్ట్ ప్రొఫెషనల్గా ఈ అమ్మాయి ఉడుస్తుంది, ఈ అబ్బాయి ఉడుస్తాడు అనే పేరు వచ్చేట్టుగా పని ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో మీ అందరినీ చూడాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మధుబాబు గారి దంపతులకి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ స్వస్తి.